నాకు కళ్ళు మంట ఉన్నాయి, లేకపోతే చాలా అలర్జీగా ఉంది అని చెప్పి కన్ను ఓపెన్ చేసుకొని దాంట్లోకి వాటర్ కొట్టుకుంటారు. మా బైక్ చాలా ఎక్కువైపోయింది, మా అమ్మాయికి చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు -3 వాడేద్దాం, -4 అయింది, -5 అయింది. అసలు మయోపియా వచ్చిందని పిల్లలకి ఎలా తెలుసుకుంటారు? బికాస్ తెలియదు పాపం వాళ్ళకి. ఈ మధ్య కాలంలో టీచర్స్ చెప్తారు, మీ అబ్బాయికో అమ్మాయికో సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటే వెనకాల కూర్చుంటే తప్పులు రాస్తున్నారు. ఈ లెన్సెస్కి కూడా చాలా క్రేజ్ ఉందండి. బయట నుంచి ఎట్లయితే లెన్స్ పెడుతున్నాము అట్లనే కంటి లోపల కూడా లెన్స్ పెడతాం. ఆర్థోకెరటాలజీ అంటే ఈ లెన్సెస్ పెడతాము కంటి మీద, అది రాత్రి పూట పెడతాం, పొద్దున పెట్టాం. అండ్ పొద్దునంతా వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది. 2 ways it's working to see things in the morning. It will help also to control myopia. If the myopia is increasing fast, ఏం చేయాలి? So there are 3 different types to control myopia. ఒకటి హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు ఎరీట్ హాస్పిటల్స్ బియాండ్ మెడిసిన్. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అండ్ దట్స్ వై ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ జగదీష్ రెడ్డి గారు, హెచ్ఓడి ఆప్థాల్మాలజీ ఫ్రమ్ ఎరీట్ హాస్పిటల్స్. హలో అండి, నమస్కారం. నమస్కారం భార్గవి. వెల్కమ్. కళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్. సో చాలాసార్లు ఐ స్టార్ట్ విత్ మై బేసిక్ క్వశ్చన్స్ అండి. మనం కళ్ళు శుభ్రంగా నలిపేసుకుంటూ ఉంటాం ఇలా 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 ఇలా. అది మంచిదా చెడ్డదా? లేకపోతే మనకి ఏదైనా లోపల ఇచ్చింగ్గా ఉంటే ఏం చేయాలి? సో కామన్గా కన్ను రబ్ చేయడానికి ఇరిటేషన్ ఉంది కాబట్టి రబ్ చేస్తాము. సో డెఫినెట్లీ రబ్బింగ్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. ఓకే, సో ఇరిటేషన్ కాజ్ చేయడానికి రీజన్స్ ప్రాబబ్లీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, అలర్జీస్ ఉండొచ్చు. సో రీజన్స్ కోసము ఫస్ట్ వీ హ్యావ్ టు సీ. అలర్జీ ఉంటే అలర్జీ ట్రీట్మెంట్, ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి యాంటీబయాటిక్ డ్రాప్స్ తీసుకోవడము. డస్ట్ ఈజ్ ఆల్సో అన్ అలర్జెన్ కదా. డస్ట్ ఉంటుంది, పోలన్ ఉంటుంది, దీనివల్ల కూడా అలర్జీస్ వస్తాయి. అది కాకుండా ఇప్పుడు లైక్ లాట్ ఆఫ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, ప్రిజర్వ్డ్ ఫుడ్స్, చాక్లెట్స్ ఇట్లా తిన్నా కూడా లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఉంటాయి అనమాట. సో దానివల్ల యూజువలీ లాట్ ఆఫ్ ఇరిటేషన్ ఇన్ ది ఐ బికాస్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది. సో అది కూడా ఇట్ కాజెస్ ఎ లాట్ ఆఫ్ ఇరిటేషన్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. బేసిక్ థింగ్ ఏంటి అంటే వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ దేనివల్ల అనేది. వన్స్ వీ నో ద రీజన్, డిపెండింగ్ ఆన్ దట్ వీ కెన్ ప్రిస్క్రైబ్ డ్రాప్స్, యాంటీ అలర్జికా, లేకపోతే జస్ట్ కొన్నిసార్లు టూ మచ్ ఆఫ్ స్క్రీన్ టైం ఉంటుంది. సో దానివల్ల డ్రైనెస్. సో డ్రైనెస్ను ప్రివెంట్ చేయడానికి జస్ట్ లూబ్రికేటింగ్ డ్రాప్స్ వాడితే సరిపోతుంది. సో డిపెండింగ్ ఆన్ ది క్రైటీరియా వీ కెన్. అండ్ బైక్స్లో ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు అండ్ హెల్మెట్ పెట్టుకున్నా కంటికి ఏం గేర్ పెట్టుకోరు. నార్మలీ హెల్మెట్కి ఇలా ఒక గ్లాసో ఏదో ఉంటుంది, సో దట్ ఇట్ ప్రొటెక్ట్స్. బికాజ్ అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఎస్పెషల్లీ 2 వీలర్స్ మీద చాలా ఫైన్ డస్ట్ అనేది కంట్లో పడుతూ ఉంటుందా? దానికి ఏమైనా ప్రొటెక్ట్ చేసుకోవాలా? మీ సే ఏంటి ఆన్ దిస్? సో బేసికల్గా ఫైన్ డస్ట్, సి ఎనీవన్ హూ ఈజ్ అవుట్ సైడ్, ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ ద బైక్ రైడ్స్ అనట్లేదు, జస్ట్ బయట ఉన్నా కూడా దిస్ లాట్ ఆఫ్ పొల్యూషన్ అవుట్ దేర్. వీ సీ లాట్ ఆఫ్ అలర్జెన్స్. డైరెక్ట్గా పడుతుంది అనే దానికంటే ఈ లాట్ అలర్జెన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల చెట్ల దగ్గర నుంచి లైక్ ఐ మీన్ లాట్ ఆఫ్ పోలన్ అలర్జీస్ రావచ్చు. ప్రాబబ్లీ మీరు చెప్పినట్లు అంటే యూర్ స్టాండింగ్ నియర్ ఎ బస్ స్టాండ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్, దానివల్ల వచ్చేటి అలర్జెన్స్, పొల్యూటెన్స్ వల్ల వచ్చేది. మీరు చెప్పేది ఏంటంటే ఫారెన్ బాడీ పడితే ఎలా అని, అంటే స్పీడ్లో వెళ్తారు. సో అప్పుడు ఇలా కంటిన్యూస్గా యూజువలీ ఏ ప్రొటెక్టివ్ గేర్ ఈజ్ ఆల్వేస్ recommended for anyone who is doing. అట్లనే కాదు, బైక్స్ అనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ ఎన్వైర్మెంట్, ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉన్నారు, ఏదైనా వర్క్ చేస్తున్నారు, అక్కడ ఫారెన్ బాడీ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కెమికల్స్తో డీల్ చేస్తున్నారు, కెమికల్ స్పిల్ ఉంటుంది, డ్రిల్లింగ్ చేసే వాళ్ళకు. కామన్ థింగ్ వి సీ ఈజ్ వెల్డింగ్ చేసే వాళ్ళకు దే డోంట్ యూస్ ప్రొటెక్టివ్ వేర్. ఇంకా హాట్ ఐరన్ ఉంటుంది, అది వచ్చి కంట్లో పడుతుంది. సో ఇట్స్ మోర్ బ్యాడ్. సో ఇట్స్ డెఫినెట్లీ ప్రొటెక్టివ్ గేర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్, డెఫినెట్లీ రికమెండెడ్. అంటే మీరేమో ఓన్లీ ఫారెన్ బాడీస్ మాట్లాడుతుంది, నేను డస్ట్ దగ్గర నుంచి కూడా కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఈవెన్ సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ కావాలి. సో డిపెండింగ్ ఆన్ ది ఎన్వైర్న్మెంట్ అట్లా. సో కళ్ళు అనేది మనం జాగ్రత్తగా మనం వేసుకున్నట్టే బట్టలు దానికి కూడా కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలంటారు. డెఫినెట్లీ రైట్. ఐ సిమ్టమ్స్ యూజువల్గా అందరూ ఇగ్నోర్ చేసేవి ఏంటంటారు? అంటే ఉన్నా లేనట్టుగా భావిస్తూ బతికేస్తూ ఉంటాం మనం, అలాంటివి ఏంటంటారు? సో వన్ థింగ్ ఇస్ విజన్. ఒక్కొక్కరి థింకింగ్లో విజన్ తక్కువ అవ్వడం, ఒక్కొక్కరి థింకింగ్లో డిఫరెంట్ ఉంటుంది. ఒకరికేమో ఆల్మోస్ట్ 50% డ్రాప్ ఉంటుంది విజన్. దే విల్ ఫీల్ దట్ దేర్ విజన్ హ్యాస్ నాట్ డిక్రీజ్డ్ అట్ ఆల్. ఎందుకంటే గ్రాడ్యువల్గా అవుతూ ఉంటుంది. వాళ్ళకి తెలిసినా దే కీప్ ఆన్ ఇగ్నోరింగ్ ఇట్.
కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటుంది, ఇది ఇంతేలే అని వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫర్ సమ్ యాజ్ యూ సెడ్ కామన్గా ఇరిటేషన్ ఉంది, నాకు కళ్ళు మంట ఉన్నాయి, లేకపోతే చాలా అలర్జీగా ఉంది అని చెప్పి కన్ను ఓపెన్ చేసుకొని దాంట్లోకి వాటర్ కొట్టుకుంటారు. కామన్ ప్రాక్టీస్ విచ్ ఇస్ వెరీ బ్యాడ్ అగైన్. అంటే మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ విజన్ తక్కువ అయితేనే వస్తారు మన దగ్గరికి మామూలుగా, బికాస్ ఐకి యాజ్ అన్ ఆఫ్థల్మాలజిస్ట్ వి సీ విజన్. అది డ్రాస్టిక్గా తక్కువ అయితే చాలా తొందరగా వస్తారు, స్లోగా తగ్గితే అంత క్విక్గా రారు. అండ్ ప్లస్ దెర్ ఆర్ సమ్ కండిషన్స్ వేర్ దే డోంట్ ఈవెన్ నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఫ్ టేక్ లైక్ గ్లకోమా అంటాం, ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్ ఆర్ సైలెంట్ థీఫ్ అంటాం బేసికలీ. ఎందుకంటాము? పెరిఫరల్ విజన్ అంటే మనం స్ట్రైట్గా చూస్తున్న విజన్ అంతా మంచిగా కనిపిస్తూ ఉంటుంది, కానీ సైడ్ పెరిఫరల్ విజన్ అంటే మన పక్కన ఉన్న విజన్ మంచిగా కనిపించదు. ఆ లాస్ మనం ఐడెంటిఫై చేయలేం. స్ట్రైట్ విజన్ పోయేది ఎప్పుడు పోతుందంటే ఆల్మోస్ట్ 18% ఆఫ్ ద డ్యామేజ్ అయిపోయిన తర్వాత పోతుంది. సో అంతవరకు పీపుల్కి తెలియని కూడా తెలియదు. మరి ఎలా తెలుస్తుంది గ్లకోమా ఉందని నాకు ఎలా తెలియాలి? ఎలా తెలియాలి అంటే ఫస్ట్ అసలు మెయిన్ థింగ్, దట్స్ వై ఇయర్లీ ఎగ్జామినేషన్స్ అంటాం. ఉన్నా లేకపోయినా కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకుంటే ఎట్లా వస్తారో, బ్లడ్ టెస్ట్ అన్నీ ఇచ్చి అక్కడితో ఇట్స్ నాట్ డన్, ప్లీజ్ డూ కమ్ విజిట్ అన్ ఆఫ్థల్మాలజిస్ట్. దాని తర్వాత యాన్యువల్ ఎగ్జామినేషన్స్లో విల్ బీ ఏబుల్ టు ఫిగర్ అవుట్ ఆల్ దిస్ అనమాట. అసలు గ్లకోమా ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు, ఆర్ ఏజ్ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్? యా, సో గ్లకోమా ఈవెన్ పుట్టుకతో కూడా రావచ్చు. ఓ, ఇట్స్ కాల్డ్ కంజెనిటల్ గ్లకోమా అంటాం. అండ్ ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ ఉంటే, అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ అట్లా ఉంటే కూడా నెక్స్ట్ జనరేషన్స్లో కూడా గ్లకోమా రావచ్చు. గ్లకోమా మెయిన్లీ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది అనమాట. అసలు గ్లకోమా అంటే ఏంటి? గ్లకోమా అంటే యాక్చువల్గా కంటి లోపల ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ చేయడానికి ఒక ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట, యాక్వియస్ హ్యూమర్ అంటాం. సో మనకు కంటి లోపల ఎక్కడ బ్లడ్ వెజల్స్ అన్నీ తిరగవట్ల, సో మొత్తము ఐకి న్యూట్రిషన్ ఇచ్చేది లోపల ఈ యాక్వియస్ హ్యూమర్ అనేది ఇస్తుంది. ఎందుకంటే బ్లడ్ వెజల్స్ అన్నీ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మన కంటి లోపల ఎట్లయితే లెన్స్ ఉంటుందో చూడడానికి, అప్పుడు మన విజన్లో అంతా ఈ బ్లడ్ వెజల్స్ కనిపిస్తాయి కదా. సో ఇట్ కెనాట్ బి పాసిబుల్. సో దెర్ ఈస్ ఎ క్లియర్ ఫ్లూయిడ్ ఓవర్ దేర్ విచ్ ఇస్ గివింగ్ ఆల్ ద న్యూట్రిషన్ అనమాట. సో ఈ ఫ్లూయిడ్ సెక్రీట్ అవుతుంది అండ్ దెన్ ఇట్ హ్యాస్ టు బి డిస్పోజ్డ్ ఆఫ్ సమ్ వే. సో ఆ ట్రాక్లో ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్ అంత డిస్పోజ్ ఆఫ్ కాదు, అంటే బయటికి వెళ్ళదు. సో ప్రెషర్ బిల్డ్ అవుతుంది. సో ఆ ప్రెషర్ వల్ల కంటి నరం దెబ్బతింటుంది. సో రెటీనా గెట్స్ డ్యామేజ్ అనమాట. సో ఈ డ్యామేజ్ను మనం గ్లకోమా అంటాం. అండ్ ఇట్స్ అన్ ఇర్రివర్సబుల్ కండిషన్. వన్స్ డ్యామేజ్డ్ ఈస్ డ్యామేజ్డ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఈ ఏదైతే ఎస్కేప్ అవుతుందో ఫ్లూయిడ్ బయటికి వెళ్తుందో, ఇది డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ గ్లకోమా బట్టి మనము పెయిన్ఫుల్ ఉండొచ్చు, పెయిన్లెస్ ఉండొచ్చు. పెయిన్ఫుల్ ఉన్న వాళ్ళు కొంచెం తొందరగా వచ్చేస్తారు, నొప్పి ఉంది నాకు, కంట్లో నొప్పి, చుట్టుపక్కల ఉంటుంది, కంటి వెనకల నుంచి లాగినట్లు ఉంటుంది. కొంతమందికి సివియర్ ఉంటే సివియర్ హెడేక్ కూడా వస్తుంది, ఆ పెయిన్ తట్టుకోలేక ఈవెన్ వామిటింగ్స్ కూడా వస్తాయి, అంత సివియర్గా కూడా ఉండొచ్చు గ్లకోమా. బట్ ఇన్ అదర్ కేసెస్ ఇట్ కెన్ బి వెరీ సైలెంట్, అసలు ఏమీ లేకుండా just a slight increase in pressure, so non-painless, and with most of the vision going off, they can come. You can easily identify it on a regular visit to an ophthalmologist. So annual checkups are very important. So ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అంటారు ఈ గ్లకోమా? స్టేజెస్ అనే దానికంటే there are lot of like at least 4 stages అంటాను, కానీ బట్ పుట్టింగ్ ఇన్ వే ఆఫ్ స్టేజెస్ కంటే నేను ఏమంటాను అంటే పర్సెంటేజ్ ఆఫ్ డ్యామేజ్ ప్రకారం స్టేజెస్ని ఐడెంటిఫై చేస్తాను. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ గ్లకోమాలో డిఫరెన్సియేషన్ ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ బయటికి వెళ్తుంది అని చెప్తున్నాను కదా, ఆ ఫ్లూయిడ్ బయటికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాసెస్లో డిఫరెన్స్ మెకానిజమ్స్, అంటే ఒక ఫిల్టరేషన్ సిస్టంలో బ్లాక్ ఉందా, లేకపోతే అసలు పోయేదానికి అక్కడ స్పేసే లేదా. సో దాని ప్రకారం ఏదర్ ఫిల్టరేషన్ స్పేస్లో డ్యామేజ్ ఉందనుకోండి, స్టిల్ ద యాంగిల్ అనేది ఓపెన్ ఉంది, సో ఇట్స్ కాల్డ్ అన్ ఓపెన్ యాంగిల్ అనమాట. కానీ ఫిల్టరేషన్ సిస్టంలో ప్రాబ్లం ఉంటుంది అక్కడ. క్లోజ్డ్ యాంగిల్ అంటే అసలు పోవడానికే దారి లేదు దానికి, నువ్వు కొత్తగా దారి క్రియేట్ చేస్తే అప్పుడు ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. సో రాదర్ దాన్ స్టేజెస్, ఈ టైప్స్ ఆఫ్ గ్లకోమా ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. స్టేజింగ్ ఈజ్ ఓన్లీ ఆన్ ఇంత పర్సెంటేజ్ ఆఫ్ డ్యామేజ్ ప్రకారం మనం స్టేజింగ్ గ్రేడ్ చేస్తాం. సో కంటి కింద ఒక్కొక్కసారి బ్యాగ్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి, అది నిద్ర లేకపోవడం వల్ల, రెస్ట్ లేకపోవడం వల్ల, ఇంకేదన్నా ప్రాబ్లమా? కామన్ రీజన్స్ ఈవెన్ యాజ్ సింపుల్ యాజ్ రబ్బింగ్ కెన్ కాజ్. రబ్బింగ్ వల్ల కూడా దెర్ ఇస్ ఎ ఫ్లూయిడ్ అక్యూములేషన్, దాని వల్ల కూడా
బ్యాగ్స్ డెవలప్ అవ్వచ్చు. కానీ యాజ్ సింపుల్ యాజ్ దిస్ నుంచి ఈవెన్ కండిషన్స్ లైక్ కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా బికాస్ రిటెన్షన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ యూజువలీ కాజెస్ ఐ బ్యాగ్స్ రావడము, అక్కడ ఫ్లూయిడ్ ఉండడము అట్లా కూడా ఉంటుంది. సో బట్ మోస్ట్ కామనెస్ట్ రీజన్ ఈజ్ సింపుల్. మనం ఆ ఏరియాని టచ్ చేస్తుంటే అక్కడ మైక్రో బ్లడ్ వెజల్స్ ఉంటాయి అన్నమాట. ఆ బ్లడ్ వెజల్స్ నుంచి ఫ్లూయిడ్ బయటికి వస్తుంది. సో దట్ ఇట్ సెల్ఫ్ కాజెస్ ఎనీథింగ్. అలర్జీస్ ఉన్నాయి, మనం రబ్ చేస్తున్నాం, పొద్దున్న లేసినప్పుడు ఇరిటేషన్ ఉంది, లేకపోతే డ్రైనెస్ ఉంది, మనం రబ్ చేసినప్పుడు ఆ స్మాల్ ఐ బ్యాగ్స్ వస్తాయి. కొంతమందికి ఈవెన్ ఫ్యాట్ అంటే ఏజ్ ప్రకారం, ఏజ్ రిలేటెడ్. సో దీస్ ఆర్ బేసికలీ ఒక ఫ్యాట్ ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మూవ్ అవుతుంది. సో ఆ టైంలో కూడా అక్కడ స్కిన్ లాక్సిటీ వచ్చేస్తుంది, దానివల్ల కూడా ఐ బ్యాగ్స్ వస్తాయి. మనం ఒక ఆప్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కళ్ళు చూపించుకుంటే దానివల్ల వేరే రోగాలు కూడా బయటపడతాయి, నిజమా కాదా? డెఫినెట్లీ ఎస్, డెఫినెట్లీ ఎస్. సో అంటే ద లాట్ ఆఫ్ డిసీజెస్ విచ్ వీ కెన్ నో, బట్ టు గివ్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్లీజ్. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ విజిట్, మీరు డాక్టర్ దగ్గరికి వచ్చారు, నేను చూశాను, కంటిలో కూడా ముందర ఒక భాగం ఉంటుంది లెన్స్, యాంటీరియర్ సెగ్మెంట్ అంటాం, వెనకల ఒక భాగం ఉంటుంది అంటే పోస్టీరియర్ సెగ్మెంట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మోస్ట్లీ రెటీనా అట్లా అనమాట. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు రెగ్యులర్గా చూస్తారు, ఫస్ట్ ఒక విజన్ చార్ట్ చదివిస్తారు, దాని తర్వాత ఒక స్లిట్ ల్యాంప్ అని ఒక దాంట్లో ఎగ్జామ్ చేస్తారు, ఒక మైక్రోస్కోప్ లాగా ఉంటుంది, దాని తర్వాత అవసరం ఉంది అని వాళ్ళకి అనిపిస్తే డ్రాప్స్ వేసి కూడా చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు చూసేది రెటీనా అని చూస్తారు అనమాట, కంటి నరంని చూస్తారు. సో ఎనీ చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్స్ ఉన్నాయి వాళ్ళకు, అంటే డయాబెటిక్ ఉన్నారు, అన్కంట్రోల్డ్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వీ కెన్ నో బికాస్ అక్కడ బ్లీడర్స్ ఉంటాయి అట్లా. అట్లనే హైపర్ టెన్షన్ వల్ల కూడా చేంజెస్ ఏవైతే ఉంటాయో కంట్లో కనిపిస్తాయి. కొన్నిసార్లు అదర్ డిసీజెస్ అంటే లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా తెలుస్తుందని అంటారు, నిజమేనా? సి ఇట్స్ ఆల్ అగైన్ బిలూరబిన్ లెవెల్స్ అక్కడ. ఇప్పుడు కన్ను పచ్చగా అవ్వడం, సో దట్స్ అగైన్ యాంటీరెసిపిడ్. అంటే ఇప్పుడు కన్నుకు తెల్ల పార్ట్ ఉంది కదా, దాన్ని కంజంక్టివా అంటాం. సో అక్కడ చేంజెస్ అట్లా. సో దీస్ ఆర్ ఆల్సో రిలేటెడ్ అనమాట, సిస్టమిక్ కాజెస్ అంటాం. అట్లా కాకుండా కొంతమందికి వేరే సిమ్టమ్స్ కూడా ఉన్నాయి, అంటే కొన్నిసార్లు ఈవెన్ లైక్ ట్యూబర్క్యులోసిస్ అట్లాంటి సిమ్టమ్స్ కూడా యూ కెన్ సీ ఇట్ ఇన్ ది ఐ. అంటే కంట్లో అయ్యే కొన్ని రియాక్షన్స్ ఉంటాయి, లైక్ ఐ మీన్ యూవిఐటిస్ అంటాం. సో ఇవి వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఎక్కడన్నా ఏమైనా చేంజెస్ ఉన్నా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యూ సీ దీస్ ఇన్ఫ్లమేషన్స్ అనమాట. సో దానివల్ల రియాక్షన్ వస్తుంది. సో వీ వర్క్ అగైన్ క్లోజ్లీ విత్ లైక్ ఎన్ ఇమ్యూనాలజిస్ట్ అట్లా, వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా వర్క్. సో దేర్ ఆర్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ అంటే అగైన్ ఇట్స్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్, లైక్ దట్ వీ కెన్ వర్క్. అండ్ అగైన్ ఇప్పుడు డయాబెటిక్ హైపర్ టెన్షన్ అని చెప్పాను. ఇవన్నీ కాకుండా కూడా యాజ్ సింపుల్ యాజ్ కాంప్లికేటెడ్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్వన్ హ్యాస్ ఒక బ్రెయిన్ ట్యూమర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ విచ్ ఇస్ అన్డయాగ్నోస్డ్, నో సిమ్టమ్స్, విజువల్ ఫంక్షన్ కూడా ఇంకా ఉంది కానీ సో ఏదో అవి ప్రెషర్ ఎగ్జర్ట్ చేసేటివి అవుతాయి. ఆ ప్రెషర్ బిల్డ్ అయినప్పుడు ఆటోమేటికల్గా కంటి నరం మీద పడి అవి కూడా తెలుస్తాయి యూజువల్గా. సో విల్ బీ ఏబుల్ టు నో దాట్. ఇంకా ఫంక్షనింగ్ ఆఫ్ ద నర్వ్, ఇప్పుడు ఈ ట్యూమర్స్లో ఫంక్షనింగ్ ఆఫ్ ది ఆప్టిక్ నర్వ్ సరిగా లేదు. సో డిపెండింగ్ ఆన్ ఎక్కడ డెఫిసిట్ ఉందో దాని ప్రకారం ఎక్కడ ట్యూమర్ ఉందో కూడా వీ కెన్ అప్రాక్సిమేట్ ఇట్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ కెన్ నో త్రూ ది ఐ. ఒక కంటి పరీక్ష చేయించుకుంటే ఇన్ని ఉపయోగాలు అన్నమాట. యా డెఫినెట్లీ. వావ్, దిస్ ఇస్ an eye opener నాకు, లిటరలీ an eye opener from an ophthalmologist. yes 100% అండి. ఒక మాట చెప్పండి, క్యాట్రాక్ట్ అంటే ఏంటి, ఇది ఏ వయసులో వస్తుంది? క్యాట్రాక్ట్ అంటే బేసికల్గా ఇట్స్ కాల్డ్ ఇంగ్లీష్లో అంటే ఒపాసిఫికేషన్ ఆఫ్ లెన్స్ అంటాం. బేసికల్గా లెన్స్ అనేది మనకు దేవుడు బయట నుంచి మనం ఎట్లయితే గ్లాసెస్ వాడతాం లెన్స్ వాడతామో అట్లే మన కంటి లోపల కూడా ఒక లెన్స్ ఉంటుంది. ఇట్స్ క్రిస్టల్ క్లియర్ నార్మలీ, అది తెల్లగా అయిపోతుంది ఆర్ ఒపాసిఫై అయిపోతుంది. ఒపాసిఫై అయినప్పుడు లైట్ దాని నుంచి పాస్ కాదు కాబట్టి మనకు విజన్ తగ్గిపోతుంది. సో ఈ ప్రాసెస్ ఆఫ్ వేర్ ద లెన్స్ గెట్స్ ఒపాసిఫైడ్ ఆర్ కంటి లోపల ఉన్న లెన్స్ తెల్లగా అయిపోతుందో ఈ ప్రాసెస్ను మనం క్యాట్రాక్ట్ అంటాం. దాన్ని బయటికి తీసేసి అక్కడ ఇంకొక లెన్స్ కూర్చోబెడితే క్యాట్రాక్ట్ సర్జరీ అంటాం. అవును, ఇలా తీసేసి మళ్ళీ అక్కడే ప్లేస్ చేస్తారు. రైట్. సో డిఫరెంట్ కైండ్, దట్స్ అన్ ఆర్టిఫిషియల్ లెన్స్ విచ్ వి ప్లేస్. అది ఏజ్ రిలేటెడ్ అంటే వయసు అయిన వాళ్ళకి వస్తుంది. అగైన్ ఇది కూడా పుట్టుకతో క్యాట్రాక్ట్స్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కంజెనిటల్, డెవలప్మెంటల్ స్టేజ్, అడోలసెంట్ స్టేజెస్లో కూడా వస్తుంది అనమాట డెవలప్మెంటల్ క్యాట్రాక్ట్, కంజెనిటల్ క్యాట్రాక్ట్స్.
బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఈజ్ ఏజ్ రిలేటెడ్ అనమాట. యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్ ఆ క్వాలిటీ ఆఫ్ ద లెన్స్, అంటే ఈ లెన్స్ క్రిస్టల్ క్లియర్ ఉంది అంటున్నాను కదా, ఆ క్రిస్టల్ క్లియర్ పెట్టే ప్రాసెస్ కొన్ని రోజుల తర్వాత చేంజెస్ వల్ల మెల్లమెల్లగా ఆ క్లారిటీ తగ్గిపోతూ పోతుంది. ఇది కాకుండా కూడా ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తాకింది కంటికి, యూ కెన్ గెట్ క్యాటరాక్ట్, ట్రమాటిక్ క్యాటరాక్ట్ అంటాం. కంటికి ఇన్ఫెక్షన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూవిఐటిస్ అని ఇంతకుముందు చెప్పాను, అట్లా యూవిఐటిక్ క్యాటరాక్ట్ అంటాం. సో క్యాటరాక్ట్స్ ఆ రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ క్లారిటీ దెబ్బతింటే ఆటోమేటిక్గా కొన్నిసార్లు ఈవెన్ మెడికేషన్స్, అంటే యూ హ్యావ్ యూజ్డ్ అ మెడికేషన్ ఫర్ సంథింగ్ ఎల్స్, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నేను ఏదో మెడికేషన్ వాడాను, దానివల్ల కూడా క్యాటరాక్ట్ చేంజెస్ రావచ్చు. సో ఇట్స్ మోర్ లైక్ ఫార్మకలాజికల్, వేరే డ్రగ్ వాడినందువల్ల నీకు వస్తుంది. సో చెప్పలేం. మోస్ట్ కామన్ టైప్ ఇస్ ఏజ్ రిలేటెడ్, స్టిల్ ఏజ్ రిలేటెడ్ ఇస్ మోస్ట్ కామన్. కానీ మనం మట్టుకు ఇగ్నోర్ చేయకూడదు, తప్పకుండా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చూపించుకుంటే మంచిది అంటారు కళ్ళు. See, right from when a baby is born, the first visit, అక్కడ వాళ్ళ పీడియాట్రిషియన్ చూస్తారు, దాని తర్వాత 1 year విజిట్ ఉంటుంది, దాని తర్వాత 5 years విజిట్. ఫ్రమ్ 5 years నుంచి ఎవ్రీ ఇయర్ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 18 ఉన్నా లేకపోయినా, పవర్ ఉన్నా లేకపోయినా ఎవ్రీ ఇయర్. ఓకే, సో దాని తర్వాత 18 నుంచి 40 వరకు. And if you have a problem, you can go immediately, but every 2 years to 3 years, that's a reasonable go. చూపించుకో. 40 years తర్వాత చాలా మందికి చత్వారం, అంటే దగ్గరికి కనిపించకుండా అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా 40 నుంచి ఎవ్రీ 1.5 year, అన్లెస్ అండ్ అంటిల్ డాక్టర్ నీకు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పి నువ్వు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటే, విజిట్ చేయమంటే, దెన్ యూ కెన్ గో. అదర్వైజ్ ఇట్స్ 1.5 year ఎవ్రీ టైమ్, దట్స్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్. ఓకే, క్యాట్రాక్ట్ సర్జరీ చాలా సులువు అయిపోయింది. ఇదివరకైతే ఒక రోజు వెళ్ళడం, అక్కడ ఉండడం, రావడం కాకుండా ఇప్పుడు 1 గంటలో అయిపోతుంది అంటున్నారు. సో అంత సులువుగా ఉంటుందా, అండ్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? క్యాట్రాక్ట్ సర్జరీ సులువుగా ఉన్నదానికంటే మోర్ అడ్వాన్స్డ్ అయిపోయింది. ఇట్స్ డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ సర్జరీ, ఇట్స్ ఎ వెరీ క్రిటికల్ సర్జరీ. ఐ డోంట్ వాంట్ టు అండర్మైన్ ద సర్జరీ. అంటే క్వాలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ దగ్గర నుంచి, డాక్టర్స్ ఎక్స్పర్టీస్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు మనము విజిబిలిటీ కోసం బెటర్ మైక్రోస్కోప్స్ ఉన్నాయి, కంటి లోపల ఉన్న లెన్స్ తీయడానికి ఆర్ దట్ మేనేజ్ చేయడానికి యూస్ చేసే మిషన్స్ చాలా అడ్వాన్స్డ్ అయిపోయినాయి. అండ్ ఈ న్యూయర్ దాంట్లకు సర్జికల్ స్కిల్స్ డెవలప్ అయిన డాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు. సో ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి యు ఆర్ ఫీలింగ్ ఇట్స్ ఈజీ. బట్ ఇమాజిన్ ద హోల్ సర్జరీ, యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అప్రాక్సిమేట్లీ ఒక 2 to 3 mm చేస్తున్నారు. సో దట్స్ అ ప్రెసిషన్ యు ఆర్ రిక్వైరింగ్ ఇట్. టు లుక్ ఫ్రమ్ అవుట్ సైడ్ యు జస్ట్ గాన్ ఇన్, కమ్ అవుట్, ఒక లెన్స్ వేసారు, నేను వచ్చేసేసాను, ఇది ఈజీ. బట్ అంతే ప్రెషర్ ఉంటుంది కదా. ప్రతి పేషెంట్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ సర్జరీ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కదా. 100%. ఎవ్రీ పేషెంట్ అని కూడా కదా, ఎవ్రీ ఐ ఆఫ్ దట్ పేషెంట్ అంటారు. ఇంకా యూ హ్యావ్ టు ఐ, సో ఈచ్ ఐ యూ హ్యావ్ టు గివ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇట్స్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ చేంజెస్ అవ్వక్కడు. ఒకప్పుడు ఏంటి అంటే అన్లెస్ అంటే కంటి లోపల మొత్తం శుక్లం ముదిరితే కానీ చేయించుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా అడుగుతారు, నాకు చెప్పారు అరచేతిలో గీతలు కనిపించేటప్పుడే చేయించుకోమని, నేను ఇప్పుడు చేయించుకోను అంటారు. సో దెర్ ఆర్ సమ్ నెగిటివ్ థింగ్స్ విత్ దట్, బికాస్ ఇప్పుడున్న మిషన్స్ కానీ టెక్నాలజీతో మనం చాలా స్మాల్ ఇన్సిషన్స్ నుంచి చేస్తాం. అప్రాక్సిమేట్గా అరౌండ్ 2.2 to 2.8 mm నుంచి ఇన్సిషన్ నుంచి మనం చేస్తాం. సో వెన్ ద క్యాట్రాక్ట్ ఈజ్ రియలీ హార్డ్, సో సరౌండింగ్ టిష్యూస్ను మోర్ ఆఫ్ డ్యామేజ్ అవుతుంది. సో వీ వాంట్ దెమ్ టు గెట్ ఇట్ డన్ అట్ రీజనబుల్లీ, అట్లీస్ట్ ఒక 30 to 60% స్టేజ్లో ఉన్నప్పుడే చేసుకోమని చెప్తాం. వీ డోంట్ వాంట్ దెమ్ టు రియలీ వెయిట్ టిల్ ద ఎండ్ టు గెట్ ఇట్ డన్. ఒకప్పుడు ఏంటంటే క్యాట్రాక్ట్ సర్జరీ చేసిన తర్వాత అసలు విజన్ ఎట్లా ఉంటుందో తెలియదు. సో ఇప్పుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీతో వీఆర్ గ్యారెంటీయింగ్ అట్లీస్ట్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ విజన్, గుడ్ విజన్. ఒకప్పుడు ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ అయిపోతేనే నాకు లాస్ట్ లైన్ కనిపించాలంటాడు పేషెంట్. సో ఇట్స్ బేసికలీ హ్యాస్ కమ్ టు దట్ స్టేజ్. సో అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ advancements which have come in truth. So it's not just the doctor, it's everything has progressed so much that we can achieve it. Lovely, nice. క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకునే ముందర బ్లడ్ ప్రెషర్, షుగర్స్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండాలా లేకపోతే ఎలా అనే చాలామందికి ఉండే ఒక కామన్ ప్రశ్న. సో యూజువల్గా సర్జరీకి మనం సమ్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్లో ఈ రెండే చెప్తాము. సమ్ ఆఫ్ మెయిన్ థింగ్స్ ఇది కాకుండా కూడా వీ ఆల్సో లుక్ అట్ దేర్ ఓవరాల్ హెల్త్ స్టేటస్.
ఎందుకు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది, అన్కంట్రోల్డ్ ఉంది, సో ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై యూ వాంట్ దెమ్ టు బి కంట్రోల్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ ఇట్ ఈస్ కంట్రోల్డ్. అది కాకుండా కంటి లోపల రెటీనా చేంజెస్ కూడా ఉంటాయి. సో యూ వాంట్ టు మేక్ ష్యూర్ అట్లీస్ట్ వాళ్ళ సైడ్ ఆఫ్ జాబ్ వాళ్ళు చేసి కంట్రోల్. క్యాట్రాక్ట్ సర్జరీ చేయడానికి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ద కాంప్లికేషన్స్ విచ్ కెన్ హ్యాపెన్ ఆఫ్టర్ క్యాట్రాక్ట్ సర్జరీ ఇంక్రీజ్ కాబట్టి సో యూ వాంట్ దెమ్ టు బి కంట్రోల్డ్. అండ్ పీపుల్ హ్యావ్ దిస్ నోషన్ ఏంటి, నేను కంట్రోల్ చేసుకొని వస్తా, నాకు అయిపోయేది, నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నల్ల నార్మల్. సో దట్స్ నాట్ ట్రూ. సో చేయడానికి ఏమీ ప్రాబ్లం లేదు. సో ద మెయిన్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు కీప్ కంటిన్యూయింగ్ దట్ ఫర్ గుడ్. సి కంట్రోలింగ్ యువర్ బ్లడ్ ప్రెషర్ అండ్ కంట్రోలింగ్ యువర్ డయాబెటీస్ ఇస్ ఆల్వేస్ గుడ్. మయోపియా అంటే ఏంటి అసలు? సో మయోపియా ఇస్ బేసికలీ నియర్ సైటెడ్నెస్, అంటే మనకు దగ్గరే కనిపిస్తుంది, దూరంది సరిగ్గా కనిపించదు. ఓకే, సో మెయిన్లీ ఏదైతే లైట్ ఉంటుంది, ఇంతకుముందు నేను చెప్పినప్పుడు ఒక కంటి లోపల ఒక లెన్స్ ఉంటుంది అని చెప్పాను, రెటీనా అని ఒక నర్వ్ ఉంటుంది అని చెప్పాను. సో లైట్ ఏదైతే ఉంటుందో మనకు ఒక ఆబ్జెక్ట్ కనిపించాలి అంటే ఆ ఆబ్జెక్ట్ ఇమేజ్ వచ్చి మన కంటి నరం మీద పడితేనే మనకు కనిపిస్తుంది. సో ఆ లైట్ పాస్ కావాలి అంటే ఇట్ పాసెస్ త్రూ స్ట్రక్చర్స్ లైక్ కార్నియా అంటాము, లోపల లెన్స్ నుంచి వెళ్ళి రెటీనా మీద పడుతుంది కదా. ఆ రెటీనా మీద పడకుండా ఆ ఇమేజ్ కొంచెం ముందర పడింది, దాన్ని మయోపియా అంటాం. సో మనం ఏం చేస్తున్నాం, ఒక సింపుల్ లెన్స్ ఇస్తాం. లెన్స్ ఇచ్చి ఇక్కడ కాదు వెనకల పడడానికి ఒక డైవర్జింగ్ లెన్స్ ఇస్తాం, అంటే ఒక కాన్కేవ్ లెన్స్ ఇస్తాం. అది ముందర పడకుండా కంటి నరం మీద పడుతుంది. సో దట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మయోపియా బేసికల్గా. అందుకే మనం అద్దాలు పెట్టుకుంటే మనకు మంచిగా కనిపిస్తుంది. ఓకే, చాలా సింప్లెస్ట్ వే హ్యాండ్లింగ్. రైట్. సో అది చిన్న వయసు నుంచే ఉంటుందా మయోపియా అన్నది? యా, యూజువల్గా మయోపియా స్టార్ట్స్ అట్ అన్ ఎర్లీ ఏజ్. అవునా? అండ్ ప్రోగ్రెస్ కావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మయోపియా స్టార్ట్ కావడంకు ఏజ్ ఒకటి, సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఒకటి, పేరెంట్స్కి ఉంది అంటే తొందరగా రావడము. ద థింగ్ దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లైక్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అన్ని ఇండోర్ యాక్టివిటీ అయిపోయింది, అవును, బయటికి వెళ్ళరు. సో దట్ ఆల్సో కాజెస్ అన్ ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ మయోపియా. అది కాకుండా బయటికి వెళ్ళరు, వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటాయి, దానివల్ల కూడా అంటే సన్లైట్లోకి వెళ్ళాలి. గుడ్ టు గో ఇన్ ద సన్లైట్, నాట్ ఇన్ ఎక్సెసివ్ సన్లైట్, ఏదో మిట్ట మధ్యాహ్నం పోమన్నట్లు. అట్లీస్ట్ గుడ్ టు గో అవుట్ వాక్స్ ఈవినింగ్స్లో, లైక్ ప్లే టైమ్ ఫర్ కిడ్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. దోస్ ఆల్ విల్ హెల్ప్. సో అవి సరిగా లేవు కాబట్టి దెర్ ఇస్ యూ ఆల్సో సీ అన్ ఇంక్రీజ్ ఆఫ్ మయోపియా. కానీ మయోపియా యాజ్ సచ్ ప్రోగ్రెషన్ ఒకప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ ఆల్ దిస్. అండ్ అగైన్ ఇదంతా కాకుండా కూడా నియర్ డివైజెస్ యూసేజ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. పీపుల్ వర్ వాచింగ్ స్క్రీన్ టైమ్ అండ్ స్పెషలీ ఇన్ కిడ్స్ ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కిడ్స్ అని ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నానంటే, ఈ మయోపియా అనేది బేసికల్గా ఇట్ స్టార్ట్స్ అరౌండ్ 5 to 6 years అంటిల్ 18 years. ఎందుకంటే అది గ్రోత్ టైం. సో మనం ఎప్పుడైతే గ్రోత్ టైంలో ఎర్రర్, ఇప్పుడు నేను ఏమన్నాను, కంటి ముందర పడుతుంది ఇమేజ్ అంటున్నాను, గ్రోత్ టైంలో ఐబాల్ కూడా ఎలాంగేట్ అవుతుంది. సో ఆ ఇమేజ్ ఇంకా ముందర పడుతుంది. సో ద థింగ్ ఈజ్, అందుకని ఇప్పుడు -3 వాడేద్దాం, -4 అయింది, -5 అయింది, మా అబ్బాయికి చాలా ఎక్కువ అయిపోయింది, మా అమ్మాయికి చాలా ఎక్కువ అయిపోయింది పవర్ అంటారు. కానీ దిస్ ఆల్ హ్యాపెన్స్ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 18. ఆఫ్టర్ దట్ ఇట్ డజంట్ ఇంక్రీజ్ మచ్. మళ్ళీ 40 yearsకు చత్వారం అంటాం, అంటే దగ్గరికి కనిపించదు, అది వేరేది. సో ఇనీషియల్ స్టేజెస్లోనే దిస్ హ్యాపెన్స్ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 18. దాని తర్వాత యూజువల్గా స్టేబుల్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద మయోపియా. కానీ వెన్ ది మయోపియా ఈజ్ హయ్యర్ దాన్ 6.5 or 7 ఉంటే అది చాలా రోజుల వరకు, అంటే బియాండ్ 18 కూడా అన్స్టేబుల్ ఉండదు. అసలు మయోపియా వచ్చిందని పిల్లలకి ఎలా తెలుసుకుంటారు? బికాజ్ పిల్లలకి ఫస్ట్ టైం ఒక మీరు అన్నట్టు 5 ఏళ్ళ 6 ఏళ్ళ వయసులో వచ్చిందంటే వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళకి. రైట్. సో అది తెలుసుకోవాలంటే డెఫినెట్గా ఒక రెగ్యులర్ చెకప్ అన్నది ఉండాలి కదా. రైట్. సో రెగ్యులర్ చెకప్ ఒకటి, దట్స్ డెఫినెట్లీ ట్రూ. బట్ దెర్ ఆర్, ఒక చైల్డ్ తీసుకుంటే దెర్ ఆర్ మెయిన్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ స్పెండ్స్ ఇన్ స్కూల్, వన్. ద సెకండ్ థింగ్ ఈస్ హీ స్పెండ్స్ మిగతా టైమ్ హోమ్, రైట్, ఇంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ వెళ్ళి వాళ్ళు కూర్చున్నప్పుడు బోర్డు సరిగ్గా కనిపించదు, టీచర్సే చెప్తారు. సో టీచర్ షుడ్ బి ట్రైన్. నవేడేస్ ఇంతకుముందు అయితే అంత పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఈ మధ్య కాలంలో టీచర్సే చెప్తారు, మీ
మీ అబ్బాయికో అమ్మాయికో సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటే వెనకాల కూర్చుంటే తప్పులు రాస్తున్నారు. సో దిస్ ఇస్ వన్ వార్నింగ్ సైడ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే యూ సీ ఇన్ ద హౌస్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు టీవీ. సో చాలా మంది ఎట్లా కంప్లైంట్ చేస్తారంటే మా వాడు దగ్గరికి వెళ్ళి చూశాడు అందుకే పవర్ వచ్చింది అంటారు. బట్ ఇట్స్ నాట్ ట్రూ బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ, దే ఆర్ గోయింగ్ నియర్. వాడికి కనిపిస్తే అక్కడే మంచిగా సోఫాలోనే కూర్చుంటాడు, దగ్గరికి పోయి చూడడు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సైన్స్. పిల్లలు ఐడెంటిఫై చేయలేరేమో ఎందుకంటే వాళ్ళకి ఆ రియల్ విజన్ అనేది తెలియదు. సో యాజ్ ఎ కేర్ గివర్ విల్ బి, యాజ్ ఎ పేరెంట్ దే విల్ బి ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్. అండ్ యాజ్ యూ సెడ్, రైట్లీ సెడ్, ఇయర్లీ ఎగ్జామినేషన్స్. సో అక్కడైనా కూడా డాక్టర్స్ ఆఫీస్లో చాట్ పెట్టి చదివిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది కాబట్టి. సో దట్స్ వన్ ఆఫ్ ద వేస్ టు టేక్ కేర్ ఆఫ్ మయోపియా. సో ఈ మయోపియా అనేది పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి పేరెంట్సే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వాళ్ళకి చెప్పడం కూడా రాదు కాబట్టి అబ్జర్వేషన్. పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది అని కాదు, పిల్లల్లో ఎక్కువ ప్రోగ్రెస్ అవుతుంది. 18 years తర్వాత అదే కాన్స్టెంట్ ఉంటుంది, తగ్గిపోదు కదా. సో స్టిల్ ఇట్ ఈస్ దేర్. మరి అలాంటప్పుడు ఈ లెన్సెస్కి కూడా చాలా క్రేజ్ ఉందండి. చిన్నప్పటి నుంచి కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళు అతి తక్కువ వయసులోనే, బికాస్ టీనేజ్ వచ్చేసరికి వాళ్ళ కాన్షియస్నెస్ అనుకోవచ్చు, లేకపోతే సోషల్ యాక్సెప్టెన్స్ వల్ల లెన్స్ పెట్టుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. సర్జికల్ ప్రొసీజర్ దాని గురించి చెప్పండి. దట్ లెన్స్ పెట్టుకోవడానికి ఒక ఏజ్ అంటూ ఉంటుందంటారా? హౌ ఇస్ ఇట్? మయోపియా అట్ అన్ ఎర్లీ, ఇప్పుడు సపోజ్ ఇట్ స్టార్ట్స్ అరౌండ్ 5 to 6, డెఫినెట్లీ నాట్ రికమెండెడ్ ఎనీ లెన్సెస్ ఆర్ ఎనీథింగ్. ఫస్ట్ మెయిన్ కరెక్షన్ వచ్చి స్పెక్టికల్ లెన్సెస్, అద్దాలు పెట్టుకోమని చెప్తాం. సో యాజ్ ఏజ్, యాజ్ యూ సెడ్, లైక్ టీనేజ్కు అట్లా వచ్చిన తర్వాత దే డోంట్ వాంట్ టు వేర్ గ్లాసెస్ అనుకోండి. సో దెర్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ లెన్సెస్, అంటే కాంటాక్ట్ లెన్సెస్ వాడతాం. సో ఈ కాంటాక్ట్ లెన్స్ వాడినప్పుడు మెయిన్ థింగ్ ఏంటి అంటే అసలు ఆ పర్సన్ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్. సి ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా మంది పిల్లలకు, నాకు అద్దాలు వద్దని, కానీ ఆ లెన్స్ తీసి కంట్లో పెట్టుకోవాలి. ఇట్స్ నాట్ జస్ట్ కీపింగ్ ద లెన్స్, వాళ్ళు ఎంత మంచిగా దాన్ని మెయింటైన్ చేయగలరు. సి ఫర్ ఎగ్జాంపుల్ సరిగా మెయింటైన్ చేయలేదు లెన్స్, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వల్ల కార్నియా కూడా కొన్నిసార్లు ఇర్రిపేరబుల్ డ్యామేజ్ కూడా కావచ్చు ఇఫ్ ఇట్ ఇస్ నాట్ డయాగ్నోస్డ్ ఇన్ రైట్ వే, or the organism which is causing an infection is more potent, so we can damage the cornea also. So ఆ పర్సన్కు ఎంత వాళ్ళ కేపబిలిటీ కూడా చూస్తాం. సో సమ్టైమ్స్ ఎ 12-year-old కెన్ డూ ఇట్, సమ్టైమ్స్ ఈవెన్ 15-year-old క్యాన్ డూ ఇట్. సో అండ్ అగైన్ ఇట్స్ దేర్ ఇంట్రెస్ట్ ఆఫ్ హౌ దే లుక్. నాకు డెఫినెట్గా కావాల్సినదే, లేకపోతే నేను స్కూల్కి వెళ్ళను, ఇట్లా కూడా ఉంటారు పిల్లలు. సో వీ డూ ట్రై టు justify everything and try to create a common ground. And in terms of laser based ante meer annatlu aithe there is nothing until the age of 18, because it's the power is progressing. Until it gets stable you will not do any procedure. So ante 18 ఏళ్లకు లేజర్ చేస్తే మనం దాని తర్వాత అయినా పెరుగుతుందేమో కదా, ఇంకో 20 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో. సో యూజువల్గా ఏంటి అంటే 18 years వరకే గ్రోత్ ఉంటుంది. సో గ్రోత్ ఉన్నప్పుడే పవర్ చేంజెస్ ఉంటాయి. సో 18 years తర్వాత స్టేబుల్ అవుతుంది. సో యూజువల్గా ఏం చెప్తాము, 18 years తర్వాత స్టేబుల్ అవుతుంది. సో ఒక 1-2 years వదిలేసేసేయండి, దాని తర్వాత వీ కెన్ డూ ఇట్ అంటాం. సో చాలా మందికి ఇట్ ఈస్ ఓకే. పెరిగినా కూడా ఒక 0.25 అట్లా పెరిగినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. 5 ఉంది పవర్, ఒక 0.25, 0.5 పెరిగినా కూడా స్టిల్ హీల్ బి కంఫర్టబుల్ వితౌట్ ఎ గ్లాస్. సో ఐ థింక్ ఇట్స్ స్టిల్ సేఫర్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 20, ప్రొవైడెడ్ అంటే దాంట్లో కూడా లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ స్టఫ్, వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అవన్నీ చూసిన తర్వాత వీ కెన్ అడ్వైజ్ విచ్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్. లేజర్ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ద ప్రొసీజర్స్ ఫర్ మయోపియా. ఇప్పుడు బయట నుంచి ఎట్లయితే లెన్స్ పెడుతున్నామో అట్లనే కంటి లోపల కూడా లెన్స్ పెట్టచ్చు. సో దాన్ని ఐసిఎల్ అంట. సో దీస్ ఆర్ ఆల్ కరెక్టివ్ మెజర్స్ ఫర్ మయోపియా ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 18 తర్వాత మనం ఏం చేయొచ్చు. సో బేసికలీ రిఫ్రాక్టివ్ సర్జరీ, దట్ ఈస్ అంటే అద్దాలు లేకుండా వీఆర్ లుకింగ్ అట్ అదర్ ఆప్షన్స్. కాంటాక్ట్ లెన్స్ కూడా లేకుండా ఏదర్ లేజర్ బేస్డా లేకపోతే కంటి లోపలే లెన్స్ పెడతావా ఐసిఎల్ అని. ఓకే, కానీ బట్ యాజ్ వీ టాక్డ్ అబౌట్ ప్రోగ్రెషన్ ఆఫ్ మయోపియా, ఈ ఏజెస్లో ఉంటుంది కాబట్టి, అంటే ఈ 5 to 6 years దగ్గర స్టార్ట్ అయ్యి 18 years వరకు ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రెషన్కు కంట్రోల్ చేసేదానికి కొన్ని ఉన్నాయి. యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వుడ్ నాట్ నో. సో ఇఫ్ ది మయోపియా ఈజ్ ఇంక్రీజింగ్ ఫాస్టర్, ఏం చేయాలి? సో దెర్ ఆర్ 3 different types to control myopia.
ఒకటి జస్ట్ బై గివింగ్ డ్రాప్స్, ఐ డ్రాప్స్ ఇస్తాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రొసీజర్ టు కంట్రోల్ మయోపియా. లో డోస్ అట్రోపిన్ ఇస్తాం అనమాట. స్టిల్ సెకండ్ థింగ్ ఏం చేస్తాము అంటే ఆర్థోకెరటాలజీ అంటాం. అంటే ఈ లెన్సెస్ పెడతాము కంటి మీద, అది రాత్రిపూట పెడతాం, పొద్దున పెట్టాం. అండ్ పొద్దునంతా వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది, మళ్ళీ రాత్రి వెళ్ళి మళ్ళీ పెట్టుకోవాలి. సో 2 ways ఇట్స్ వర్కింగ్ టు సీ థింగ్స్ ఇన్ ద మార్నింగ్, ప్లస్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ ఆల్సో టు కంట్రోల్ మయోపియా. సో దోస్ ఆర్ కాల్డ్ ఆర్థోకెరటాలజీ లెన్సెస్. ఇంకో లైక్ ఐ మీన్ ఇవన్నీ కాకుండా మామూలు రెగ్యులర్ లెన్సెస్ మనం వాడుతున్నాం కదా, స్పెక్టికల్ లెన్సెస్. ఆ స్పెక్టికల్ లెన్సెస్లో కూడా కొంచెం టెక్నాలజీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. మయోపియా కంట్రోల్ లెన్సెస్ అని దొరుకుతాయి. సో ఒక థింగ్ ఆఫ్ ఫోకస్ అండ్ డీఫోకస్ ఏరియాస్ అని ఉంటాయి దాంట్లో. సో దాని ప్రకారం ఇట్ వర్క్స్ అనమాట అది. సో దానివల్ల పర్సన్ బట్టి స్పెషలైజ్గా చేస్తారు వాళ్ళు. పర్సన్ బట్టి అంటే ఒక డ్రగ్ పెడుతున్నాము అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా చూసుకోవాలి. అవును. ఒక కంటి మీద ఒక లెన్స్ పెడుతున్నాము అంటే ఆర్థోకెరటాలజీ లెన్సెస్ వాళ్ళు ఎంత మంచిగా ఉంచుకుంటున్నారు, ఇన్ఫెక్షన్స్ చూసుకోవాలి. బయట స్పెక్టికల్ లెన్సెస్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ వేస్ టు డూ ఇట్. సో ఐ వుడ్ స్టిల్ ప్రిఫర్ బయట స్పెక్టికల్ లెన్సెస్, బట్ వెన్ నీడెడ్ దాని ప్రకారం యూసేజ్ ప్రకారం వీ కెన్ అడ్వైజ్ వాట్ ఎవర్ ఈస్ బెటర్ ఫర్ దెమ్. వెరీ నైస్. ఓకే, మేము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అంటూ ఉంటాము. దిస్ ఇస్ కామన్ సేయింగ్. కాబట్టి ఫస్ట్ మనం కళ్ళు సరిగ్గా ఉంచుకోవాలంటే బేసిక్గా ఏం చేయాలంటారు? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ఫస్ట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెన్సీ, యాజ్ ఐ సెడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ a regular eye examination is also one of the better types to prevention. Correct. Other than that is see anything which is good kind of food. What I mean is anything which is rich in vitamin A's, which is commonly talked about. Increased carotenoids undedi. So anything which are like more colorful. For example, ఈ బీట్రూట్. ఇది అంటుంటారు కదా, క్యారెట్ బీట్రూట్ ఎక్కువ తింటే కళ్ళు బాగుంటాయి. So carrot, beetroot, that what I wanted to tell was like antioxidants ఉంటాయి. For example, anything which is more colorful, right? So దీనివల్ల ఏమవుతుంది అంటే ఇట్స్ నాట్ మాడికి రోజు క్యారెట్ పెట్టాను కానీ మాడికి పవర్ ఉంది, అబ్జల్యూట్లీ నో రిలేషన్. ఓకే, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను మయోపియా ఎందుకు వచ్చింది, లేకపోతే రీజన్ ఏంటి, ఇమేజ్ సరిగా పడట్లేదు కాబట్టి వచ్చింది. వీళ్ళు క్యారెట్ బీట్రూట్ తిన్నంత మాత్రాన ఆ రీజన్ కవర్ కాదు. బట్ ది క్వాలిటీ ఆఫ్ ద రెటీనా స్టేస్ స్ట్రాంగ్. సో నరం మంచిగా ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్ ఫర్ అస్, రైట్? దిస్ విల్ హెల్ప్ అవుట్ ఇన్ దట్ వే. సెకండ్ థింగ్, అది కాకుండా లైక్ పీపుల్ హ్యావ్ బయటికి, సో లాట్ ఆఫ్ దీస్ ప్రిజర్వేటివ్స్ బయట తింటాం కదా ఫుడ్, ఈ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ వల్ల కూడా దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్. సో రెస్ట్రిక్టింగ్ దట్ ఎ బెట్ విల్ హెల్ప్ దట్. సో కంటి లోపల ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు డివైజెస్ చూస్తున్నాము, సో లోపల డ్రైనెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ డ్రైనెస్ను తగ్గించుకోవడానికి లిమిటింగ్ యువర్ యూసేజ్. ఫర్ సమ్ ఇట్ మైట్ నాట్ బి పాసిబుల్ టు లిమిట్ ద హోల్ యూసేజ్. సో యూ డూ గెట్ లెన్సెస్ అనమాట. అంటే కొంచెం ఆ బ్లూ లైట్ను కట్ ఆఫ్ చేసి హెల్ప్ చేయడానికి రెటీనా మీద కొంచెం లెస్ ప్రెషర్ అంటాను, లెస్ ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి these kind of lenses will help. So in general, if you have some kind of a problem, కొంచెం diminution of vision ఉంది, కొంచెం ఎందుకో blurriness ఉంది, consulting a doctor, not taking some medication. నాకు ఏదో కంట్లో ఏదో మంట ఉంది అని జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి డ్రాప్స్ వేసుకుంటారు, సెల్ఫ్ మెడికేషన్. We can decrease all that. All these things will combine together and then we can have a good eye health. సో కంటిని ఎలా సంరక్షించుకోవాలంటారు? చాలామంది లేదు చల్ల నీళ్ళతోనే కడుక్కోవాలని, కొంతమంది అంటే లేదు వామ్ వాటర్ పెట్టి కడుక్కుంటే అందులోని మురికి క్రిములు కీటకాలు చచ్చిపోతాయి అంటారు. అడ్రస్ The thought depends on what they have. For example, a person who has an allergy ఉంది, కాన్స్టెంట్ రబ్బింగ్ ఉంది, బయటికి వెళ్ళేసి వచ్చాడు, పోలన్ ఉంది, డస్ట్ ఉంది, అని కాన్స్టెంట్ అలర్జీస్ ఉన్నాయి. అలర్జెన్స్ గెట్ డిక్రీస్డ్ విత్ కోల్డ్ వాటర్. సో కన్ను మూసుకొని యూ కెన్ జస్ట్ స్ప్లాష్ సమ్ కోల్డ్ వాటర్ or something which is a little colder on your eye, definitely allergens rubbing తగ్గిపోతుంది. It makes sense over there, right? Same thing హాట్ వాటర్తో చేస్తున్నాం. సో హాట్ వాటర్ ఏం చేస్తుంది, యూజువల్గా దెర్ ఆర్ సమ్ థింగ్స్ లైక్, అంటే కంటి మీద నీటి పొర, డ్రైనెస్ వచ్చేది, ఒక పర్టికులర్ లేయర్ ఉంటుంది, మెబోబియన్ లేయర్ అని. ఆ గ్లాండ్స్ స్టిమ్యులేట్ చేయడానికి హాట్ వాటర్ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్. ఏదైనా మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, హాట్ వాటర్ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్.
సో ఇట్ ఈస్ నాట్ వన్ సొల్యూషన్ ఫర్ ఆల్, బట్ వాట్ ఎవర్ యూ డూ, వన్ థింగ్ విచ్ ఐ టెల్ యూ, కన్ను మంటలు అవుతున్నాయి అని జనరల్గా పీపుల్ ఏం చేస్తారు అంటే దే టేక్ సమ్ వాటర్, ఓపెన్ ది రైస్ అండ్ స్ప్లాష్ ఇట్, రైట్? దట్స్ అ కామన్ థింగ్ యూ వుడ్ సీ. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ నెగిటివ్ థింగ్. మనం ఏం చేస్తున్నాము, ఒక ఎక్స్టర్నల్ వాటర్ని తీసుకొని ఒక బ్యాలెన్స్డ్ సొల్యూషన్ ఉంటుంది కంటి లోపల, దాని మీద నువ్వు వేస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాటర్ విల్ క్యారీ అ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆ మూమెంట్ ఆఫ్ టైంకు దే విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్, అరే నాకు మంచిగా చల్లగా ఉంది, ఇట్స్ ఆల్ గుడ్ అని. సూన్ ఆఫ్టర్ దాట్ దే అగైన్ విల్ ఫీల్ ఇంక్రీజ్డ్ ఇరిటేషన్ బికాస్ యూ రిమూవ్ ద నార్మల్ టియో ఫిల్మ్ని నువ్వు తీసేసావు. ఊరికే కంటి లోపల ఉంది, ఈ రెగ్యులర్ వాటర్ ఉంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. సో ఆ ఫీలింగ్ కోసం ఏం చేస్తారు, మల్టిపుల్ టైమ్స్ చేస్తారు రోజుకు, 10 to 15 times చేసుకుంటూ పోయి, రాదర్ దాన్ దట్ జస్ట్ యూజింగ్ ఎ స్మాల్ లూబ్రికెంట్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇట్స్ నాట్ వన్ సింగిల్ ఆన్సర్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. వావ్. కొన్ని క్విక్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ చేద్దామండి. ఓకే, డన్. ఓకే, క్యాట్రాక్ట్ రావాలి అంటే బాగా మెచ్యూర్ అవుతే కానీ సర్జరీ చేసుకోకూడదు. రాంగ్. విత్ ది లేటెస్ట్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్మెంట్స్, it's better to get it done beforehand, before it's matured. And mature అయితే ఇంకా ఇట్స్ ఎ నెగిటివ్ థింగ్ ఐ వుడ్ సే, బికాస్ మనం ఏదైతే లెన్స్ ప్లేస్ చేస్తామో ఆ ఏరియా కూడా కొంచెం వీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ వన్ రీజన్. సెకండ్ థింగ్ ఇస్ మెచ్యూర్ అయినప్పుడు దెర్ కెన్ బి ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ ఇన్ ది ఐ విచ్ కెన్ ఆల్సో డ్యామేజ్ ది రెటీనా విచ్ ఈస్ నాట్ గుడ్. థర్డ్ థింగ్ ఏంటంటే మెచ్యూర్ అయినప్పుడు నీకు లోపల కంటినరం మనకు కనిపించదు. సో వీఆర్ జస్ట్ ఇన్ ఎ బ్లాంక్ అండ్ వీఆర్ డూయింగ్ ద సర్జరీ థింకింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఇన్ సైడ్. సో అందులో డయాబెటీస్ అట్లా ఏమన్నా ఉన్నాయి, లోపల ఏమైనా చేంజెస్ అవుతున్నాయి అస్సలు తెలియదు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ టు గో అంటిల్ స్టేజ్ ఆఫ్ మెచ్యూరిటీ. బట్ అట్ ద సేమ్ టైం అట్లా అని క్లియర్గా ఉంది లెన్స్ తీపించుకోవాలని కాదు. రీజనబుల్ అమౌంట్ ఆఫ్ యువర్ డాక్టర్ విల్ బీ ఏబుల్ టు టెల్ ఇట్, యువర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ విల్ బీ ఏబుల్. కొన్నిసార్లు ఏంటంటే అంత విజన్ డిక్రీజ్ ఉండదు, కానీ లోపల క్యాట్రాక్ట్ చాలా హార్డ్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు క్యాట్రాక్ట్ కొంచెమే ఉంటుంది, సెంట్రల్ ఏరియాలో ఉంటుంది, చాలా విజన్ డిక్రీజ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ కేస్ బై కేస్ బేసిస్, బట్ డెఫినెట్లీ ఐ వుడ్ సే మెచ్యూర్ అయ్యేంత వరకు అసలు ఆగద్దు అంటే. ఆగద్దు. ఓకే, సేమ్ థింగ్. గ్లకోమా పెద్దవాళ్ళకి మట్టుకే ఎఫెక్ట్ ఉంటుంది, చిన్నపిల్లలకు ఉండదు. సో యూజువలీ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40, బట్ చిన్న పిల్లల్లో ఉండేది కైండ్ ఆఫ్ గ్లకోమా వేరే ఉంటుంది, కంజెనిటల్ గ్లకోమా కానీ ఉండొచ్చు. బట్ ఈజీలీ దే విల్ బీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద షేప్ ఆఫ్ ది ఐ అండ్ ఎవ్రీథింగ్ చేంజెస్. చిన్న పిల్లల్లో ఆ ప్రెషర్ని తట్టుకునే కెపాసిటీ ఉండదు కాబట్టి ఐకి ద చేంజెస్ ఆర్ వెరీ క్విక్ ఆల్సో. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సైలెంట్ థింగ్, ఇట్ ఈస్ టెలింగ్ ఇట్ కమ్స్ అవుట్ యాజ్ గ్లకోమా అండ్ వాళ్ళకి కనిపించదు. సో దట్స్ ఎ ప్రాసెస్ వేర్ యూ కెన్ డయాగ్నోస్. కానీ ఎల్డర్లీలో ఏంటి అంటే దే విల్ నాట్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై. పెరిఫరల్ విజన్ పోతూ ఉంటుంది, కొన్నిసార్లు పెయిన్లెస్ ఉంటుంది, తెలవదు. బట్ డెఫినెట్లీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అందులో ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే. సో డెఫినెట్గా పిల్లల్లో రాదు అని ఎక్కడ అనట్లేదు, పిల్లల్లో కూడా ఉంటుంది, కానీ మోర్ కామన్ యాజ్ యూ ఏజ్ మోర్ దెన్ ఏజ్ మోర్. ఓకే, ఫోన్స్ గెజెట్స్ ఎక్కువ స్క్రీన్ టైం యూస్ చేయడం వల్ల కళ్ళు చాలా డ్యామేజ్ అవుతాయి. ఎస్ అండ్ నో. ఓకే, సో సి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ డివైజెస్ వచ్చి కంటిని డైరెక్ట్గా ఎఫర్ట్ చేసే థింగ్స్ నిజంగా చెప్పాలంటే మినిమల్. కానీ సి వెన్ యూ లుక్ అట్ ఇట్ అట్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే మీరు ఐప్యాడ్ చూస్తున్నామో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫోన్ చూస్తున్నామో, దీస్ ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ లైట్ ఎమిట్ చేస్తాయి. సో మీకు ఇట్ కెన్ ఆల్సో directly not damage your eye, but it can change your sleep pattern. That's one thing. Second thing, more amount of time on the iPads, physical activity taggipoyi, which is not good. And especially in children, if you're using a lot of phones and the iPads, ivanni, not about eye health or anything. The whole mental health, it's a different ball game, right? So I'm not saying eyes are not the only thing. It's a huge approach. బట్ ఐస్ మీద ఎఫెక్ట్ కంటే ద హోల్ బాడీ మీద ఎఫెక్ట్ లైక్ దిస్ వాట్ ఐమ్ ట్రైనింగ్ ఇస్ అ లాట్ మోర్. సో మా ఇంట్లో జెనెటిక్గా కానీ పెద్దవాళ్ళకి కానీ మాకు కానీ అసలు గ్లాసెస్ ఎప్పుడూ వేసుకోలేదు ఏజ్ అయ్యేంత వరకు. రైట్. కానీ మా చిన్నపిల్లలకి ఇప్పుడే గ్లాసెస్ వేసుకోమంటున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో 2 things. One is first I believe them that they are not wearing glasses. Second thing is మేబీ ఆ టైంలో అసలు డయాగ్నోసే చేయలేదేమో, వాళ్ళకి తెలియదేమో. సో
because that time the science was not improved so much. Correct. Second thing is వాళ్ళు వచ్చి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఎన్నిసార్లు ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గర చూపించుకున్నారు, వాళ్ళు చూపించుకునే తల్లికి వాళ్ళకి క్యాట్రాక్స్ వచ్చి ఉంటాయి, వాళ్ళకి సర్జరీస్ చేసి ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ డైరెక్ట్ కంపారిజన్, బట్ డెఫినెట్లీ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, ప్రాబబ్లీ వన్ ఏమన్నాను, మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్ on screens, which indirectly low exposure to outside, low vitamin D levels can cause. More amount of near activity, continuous near activity can increase myopia. So these are some of the reasons which were not there earlier. So these are ones which we are seeing now. Idi kaakunda, as I already told you, increased rubbing can also causes some kind of defects, vision defects. Increased rubbing is also because of the kind of food we are having, environmental factors. So these all can increase. ఓకే, డ్రై ఐస్ అన్న చాలా మైనర్ ఇష్యూ, దాన్ని ఇగ్నోర్ చేసేయచ్చు. No. See, once you have a dry eye, multiple reasons for a dry eye. So the two common times which we talk about is, అసలు డ్రై ఎందుకు ఉంటుంది ఐ, కంటి లోపల నీళ్లు సరిగా లేవు, ఆర్ టియర్ ఫిల్మ్ సరిగా లేదు. రీజన్ ఏముంటుంది, ఎయిదర్ టియర్ ఫిల్మ్స్ తక్కువన్నా సెక్రీట్ అవ్వాలి, లేకపోతే తొందరగా బయటికి వెళ్ళిపోవాలి. దీస్ ఆర్ ఓన్లీ టూ రీజన్. తక్కువ సెక్రీట్ అయ్యే డిసీజెస్ అన్నీ కొన్ని ఉంటాయి. అచ్చా. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అగైన్. అవి కెన్ ఆల్సో బీ ఇన్వాల్వ్ విత్ ద సిస్టమిక్ డిసీజెస్. అంటే నేను ఏమంటానంటే, బాడీలో వేరే డిసీజెస్తో కూడా కంబైన్ అయి ఉండొచ్చు ఈ డ్రైనెస్. అంటే ఒక ఐనే కాదు, మౌత్ డ్రైనెస్ ఉండొచ్చు అట్లా. సో దెర్ ఆర్ సమ్ సిండ్రోమ్స్ విచ్ ఆర్ లైక్ దట్. ది అదర్ థింగ్ ఇస్ డ్రైనెస్ బికాస్ ఆఫ్ ఎవాపరేషన్, అంటే తొందరగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. సో దాన్ని ఎవాపరేటివ్ డ్రై ఐ అంటాం మనం. సో బికాస్ ఆఫ్ దాట్ వచ్చే థింగ్స్ కొన్ని ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ వాట్ ఇట్ ఈస్, వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఎవాపరేటివ్ డ్రై ఆల్సో కెన్ గో రియలీ బ్యాడ్ యాజ్ టైమ్ ప్యాసెస్ ఆన్. ఎందుకంటే డ్రైనెస్ అనేది చూడ్డానికి ఒక బర్నింగ్ సెన్సేషన్ కింద ఉండొచ్చు, ఏదో ఒక ఫారెన్ బాడీ సెన్సేషన్ కింద ఉండొచ్చు. బట్ ఈ ఎందుకు వస్తుంది, ఇంప్రాపర్ టియర్ ఫిల్మ్ వల్ల వస్తుంది. బట్ దిస్ టియర్ ఫిల్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది కార్నియా, కంటి మీద ఉన్న నల్లగుడ్డు మీద. దాని క్లారిటీ ప్రిజర్వ్ చేయాలి అంటే ఈ టియర్ ఫిల్మ్ బాగుండాలి. ఈ టియర్ ఫిల్మే బాగాలేదు అంటే దాని క్లారిటీ ప్రిజర్వ్ చేయలేదు. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఈజీ థింగ్ టు ట్రీట్ ప్రాబబ్లీ ఇన్ సమ్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్, బట్ ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. సో ఇంకొకటి, ఒక కంటికి వస్తే ఇంకో కంటికి రాదు అంటారు. ఇస్ దట్ ట్రూ ఆర్ నాట్? విచ్ వన్? ఏదైనా ఒకటి ఎలర్జీ కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం కానీ ఒక కంటికి వస్తే ఇంకో కంటికి రాదులే అని అంటారు, లేకపోతే ఒక కంటికి వస్తే రెండు కళ్ళకి వస్తాయి అంటారు. డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్, ఎనీథింగ్ విచ్ ఈస్ మోర్ లైక్ సిస్టమాటిక్ అనుకోండి. సో ఇప్పుడు షుగర్ ఉంది మనకు, కంటికి నరం దెబ్బతింటుంది, రెండు కళ్ళు మనకే ఉన్నాయి కదా, డెఫినెట్గా అఫెక్ట్ అవుతుంది. బీపీ ఉంది, మనకి ఎఫెక్ట్. అలర్జీస్, బోత్ ఐస్, డెఫినెట్లీ. ఇన్ఫెక్షన్స్ మటుకు అలా ఇన్ఫెక్షన్స్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్ అనుకో, యాజ్ సింపుల్ యాజ్ దట్. యూజువల్గా మన ఇప్పుడు పేషెంట్ మన దగ్గర ఒక వైరల్ కంజంక్టివైటిస్తో వచ్చాడు, వైరల్ కళ్ళ ఉంది, అది వైరల్ ఆరిజిన్ ఉంది, మన దగ్గరికి వచ్చాడు. ఒక కన్నుకు వచ్చిన తర్వాత ఇంకో కంటికి ఒక 10 రోజుల తర్వాత వచ్చేస్తుంది యూజువల్గా. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, రబ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఈ కన్ను చేతి పడతారు, రబ్ చేస్తారు, వస్తుంది. రెండో థింగ్ ఏంటి, ఈ వైరల్ కంజంక్టివిటిస్ ఇట్లాంటివి అయితే రబ్ కూడా చేయని వస్తుంది. మనం పడుకుంటాం కదా షీట్స్లో, ఆ షీట్స్ మీద మనం ఇటు అటు తిరిగినా కూడా, మన హెడ్ పెట్టినా కూడా వస్తుంది. అదే దాని మీద వేరే వాళ్ళు పిల్లలు అట్లా వచ్చి అక్కడ ఉన్నారు, వాళ్ళు దాని మీద పడుకున్నారు, వాళ్ళకి కాంటాక్ట్, వాళ్ళకి కూడా వస్తుంది. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ స్ప్రెడ్స్, బట్ నాట్ ఎవ్రీ డిసీజ్ స్ప్రెడ్స్, బట్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ స్ప్రెడ్. సో కళ్ళ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద సిస్టమిక్ డిసీజెస్, మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ విల్ బీ ఫర్ బోత్ ఐస్, యూజువలీ ఫర్ బోత్ ఐస్. సో డాక్టర్ జగదీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you. చాలా ఇన్పుట్స్ ఇచ్చారు అండ్ అడ్వైస్ చేశారు మాకు ఏం చేయాలో. సో టువర్డ్స్ ది ఫ్యాగ్ ఎండ్ మీరు ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా ప్రేక్షకులకి? సో యూ స్టార్టెడ్ విత్ ఏ కోట్ దట్ the one of the best senses or one of the foremost in the senses is Sarvendriyanam Nayanam Pradhanam. So you're saying that the eye is the foremost of all. I would say is to preserve and have a better eye health, you should constantly be working towards going to an ophthalmologist on a regular basis. And
ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా చెప్పారు మీ ఐ హెల్త్ గురించి, డోంట్ టేక్ ఇట్ లైట్లీ. ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు keep some time for it and then take care of your health. That would give you out a long time for your in your life. It will really help you. బాగుంది. Okay. థ్యాంక్ యూ సో మచ్ Thank you. డాక్టర్ జగదీష్, థ్యాంక్స్ ఫర్ యర్ టైం. Thank you. Namaste.